పేదలకు ఇళ్ల స్థలాల సమస్యలు పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు. ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు, పెన్షన్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు తిరుపతి అర్బన్ 2వ డివిజన్ ఆటోనగర్ నందు ఇల్లు లేని పేదల నుంచి అర్జీలు చేత పట్టుకుని ఆటోనగర్ స్థూపం వద్ద నుండి ర్యాలీగా 2వ డివిజన్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పడం, పట్టాలు ఇవ్వడం, స్థలాలు చూపించకుండా మోసం చేయడం నిత్య కృత్యంగా మారిపోతున్నాయని, ఏ ప్రభుత్వం వచ్చినా పేదలు మోసపోతూనే ఉన్నారే తప్ప పేదలకు సరైన న్యాయం జరగడం లేదని, పేదలకు నిజమైన న్యాయం కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా పోరాట ఫలితంగానే జరుగుతున్నది తప్ప ప్రభుత్వాల దగ్గర ఎలాంటి ఫలితాలు కనిపించడం లేదని తీవ్రంగా విమర్శించారు. అందుకోసమే అర్జీదారులందరినీ దశల వారి పోరాటాలకు శ్రీకారం చుడుతున్నామని, అందులో భాగంగానే సోమవారం 2వ డివిజన్ సచివాలయాల వద్ద ధర్నా నిర్వహించి అర్జీలు సమర్పించడం జరిగిందని, అనంతరం ఎంఆర్ఓ కార్యాలయాలు, ఆ తదుపరి వేలాది మందితో కలెక్టర్ కార్యాలయాల వద్ద సామూహిక అర్జీల సమర్పణ కార్యక్రమం నిర్వహించబోతున్నామని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి సభలోనూ అధికారం వచ్చినటువంటి వెంటనే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి 2 సెంట్ల భూమి, రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి 3 సెంట్ల భూమి ఇస్తామని, అలాగే 1,80,000 రూపాయల నుండి 4 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తామని హామీ ఇచ్చారని, హామీలు నిలబెట్టుకోవాలని సిపిఐ పోరాటం చేస్తూ ఉండదని గుర్తు చేశారు. అలాగే ఇంకా పెన్షన్దారులు చెప్పులు అరిగిపోయే విధంగా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారని, తక్షణమే వితంతువులకు పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం సచివాలయంలో ఉన్నటువంటి కార్యదర్శికి వినతి పత్రం ఇచ్చి 1 నెలలోపు వీటి సర్వే రిపోర్టులు కూడా ప్రభుత్వానికి అందజేసి పేదలకు ఇంటి స్థలాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సచివాలయ సెక్రటరీకి సిపిఐ నాయకులు తెలియజేశారు. ఈరోజు 2వ డివిజన్లో తిరుపతి పట్టణంలో 2వ డివిజన్లో ఉన్నటువంటి కాటన్ మిల్లో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి సిపిఐ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేసి అందరినీ సచివాలయం దగ్గర రమ్మని చెప్పడం జరిగింది. ఇవాళ 2వ వార్డుకు సంబంధించిన సచివాలయంలో దాదాపు 500 మంది పైబడి ఇంటి స్థలాల కోసం, పెన్షన్ల కోసం రావడం జరిగింది. ఇవాళ మేము సిపిఐగా అడుగుతా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అర్బన్ ప్రాంతంలో 1 సెంటు, రూరల్ ప్రాంతంలో 1.5 సెంట్లు ఇవ్వడం జరిగింది. అది దాన్ని 2 సెంట్లు, 3 సెంట్లు ఇస్తామని చెప్పేసి అని ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు దాదాపు 6 నెలలు కాలం గడుస్తా ఉన్నా ఇప్పటి వరకు ఇంటి స్థలాలు ఆటే చెప్పలేదు. మరి గత ప్రభుత్వం 1,80,000 ఇస్తానండి, మేము ఇంటి స్థలం ఇచ్చి 4 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 4 లక్షల రూపాయలు ఇవ్వలేదు. కాబట్టి ఇవాళ వేలాది మంది మొత్తం కూడా ఇంటి స్థలాల పైన తిరుగుతూ ఉన్నారు, అర్జీలు ఎత్తుకొని వస్తున్నారు, పెన్షన్ పైన తిరుగుతూ ఉన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఇది సిపిఐ చెప్పిన మాట కాదు. ఎన్నికల్లో తిరిగేటప్పుడు మీరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము తెలుగుదేశం పార్టీ అధికారం రాబోతా ఉంది. రూరల్ ప్రాంతంలో 3 సెంట్లు ఇస్తాం, అర్బన్ ప్రాంతంలో 2 సెంట్లు ఇస్తాం, కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తాం, పెన్షన్ లేని ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తామని చెప్పారు. మరి ఇప్పుడు 6 నెలలు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా ఇంటి స్థలాల పైన అనేకమైనటువంటి ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి, ఇల్లు లేనటువంటి పేదలకు అందరూ కూడా పట్టాలు ఇచ్చి, ఆ పట్టాలతో పాటు 4 లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టించాలి. రెండవది, గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 1 సెంటును రద్దు చేసి 2 సెంట్లు రూరల్ అర్బన్ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. 1.5 సెంట్లు రూరల్ ప్రాంతంలో ఇచ్చారు, వాళ్ళకు 3 సెంట్లు ఇవ్వాలి. 3 సెంట్లు ఇచ్చి వాళ్ళు కూడా కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలి. అదే పద్ధతిలో పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈ 2-3 నెలల కాలంలో వాళ్ళకందరికీ పోరాటం, ప్రతి సచివాలయంలోనూ అర్జీలు ఇస్తాం. అర్జీలు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం స్పందించకపోతే ప్రభుత్వ భూమి ఎక్కడైతే ఉందో ఆ భూమిని మొత్తం కూడా ఎర్రజెండా సిపిఐ ఆధ్వర్యంలో భూ పోరాటం చేసి ప్రతి ఒక్కరికి 3 సెంట్లు ఇచ్చే బాధ్యత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి తీసుకుంటుంది. దానికి పూర్తి బాధ్యత ఈ అధికార యంత్రాంగం మొత్తం కూడా బాధ్యత వహించాలని చెప్పేసి కూడా సిపిఐగా